కుబుసం చింపుకొని మనిషి మళ్ళీ ఒకసారి సిగ్గుపడు, విలువల వలువలూడిన నీ వివసతలో, నీ స్వచ్ఛంద విన్యాసాల వ్యవస్థతలో రసాభాస ప్రహసరంగా మారిన నిరంతర పరిణామ నిపాతం రసాతలమంటే ఇలా తలదించుకో. అలా సిగ్గుపడాలి మనం. ఇవాళ మనం ఇవన్నీ చూస్తూ, ఎందుకు ఇవన్నీ పురాణాలు మనం చూస్తున్నాము, చదువుతున్నాం, దాంట్లో నుంచి ఉన్నటువంటి మంచిని ఎందుకు గ్రహిస్తున్నామంటే మనకు రుజుమార్గంలో మనం ప్రయాణించాలి అని మనం చెప్పుకుంటూ వస్తున్నాం. సంసార కటువృక్షస్య ద్వేఫలౌ అమృతోపమో అన్నాడు భర్తృహరి. రెండే రెండు ఈ సంసారం అనేటువంటి ఈ చెడుగుల మధ్య మనకు రెండే రెండు అమృతాన్ని ఇచ్చేటువంటి ఫలాలు రెండు ఉన్నాయి. ఒకటి పురాణ శ్రవణము, మరొకటి సజ్జన సాంగత్యం. అదే భగవంతుడు చెప్పాడు కదా సాక్షాత్ కృష్ణమూర్తి, అభ్యాసేనత కౌంతేయ. అదిగో ఇక్కడ ఆ అభ్యాసం ఎలా అలవడుతుందంటే సజ్జన సాంగత్యం కావాలి. నిరంతరము మనస్సును కేంద్రీకరిస్తూ ఏకాగ్రత మీద మనము నైతిక నిబద్ధత మీద మనం కనుక ఉన్నట్టయితే సహజంగానే మార్పు వస్తుంది. మార్పు, చేంజ్ ఈజ్ ది పర్మనెన్స్ ఆఫ్ నేచర్ అన్నాడు. మనమేం నిరుత్సాహపడి ఇంకా ఇదే వ్యవస్థ అనక్కర్లేదు. ఒక్కసారి సంకల్పించుకోవాలి కానీ, ఒక ఉదాత్త ఆశయం మొలకెత్తాలి కానీ మార్పు సహజంగానే వస్తుంది. సరే, ఆ విషయాన్ని అలా ఉంచితే ఇక్కడ మనం ఉన్నాం. హనుమంత స్వామి అనుకుంటున్నాడు, నాలో ఏమైనా ధర్మలోపం కలిగిందా అని. ఆయనకు మళ్ళీ సమాధానం చెప్పుకుంటున్నాడు, నా దృష్టి విషయవర్తిని కాదు, నాలో కించిత్తు కూడా మరి వైకృత్యం లేదు, వికారం లేదు అని మహానుభావుడు తర్కించుకుంటూ వెళ్తున్న సందర్భంలో సరే అక్కడి నుంచి వెళ్ళి బయటికి పడతాడు. అక్కడి నుంచి మంత్రుల స్థలాలన్నీ చూస్తున్నాడు. ఆ మంత్రుల యొక్క ఇళ్లన్నీ శోధిస్తాడు. ఎక్కడైనా ఉండొచ్చు, దానవ ముఖ్యులైనటువంటి రాక్షస వీరుల యొక్క ఇళ్లలో కూడా ఎక్కడైనా ఉండొచ్చు. ఏమాత్రం అవకాశం ఇవ్వలేదు, ఏమాత్రం ఓటమిని ఒప్పుకోవడానికి ఆయన ఒప్పుకోవటం లేదు. అనువనువు జల్లెడ పడుతూ వెళ్తున్నాడు కాబట్టి ఎక్కడ దానికి ఏ కొంచెము అలసత్వానికి తావివ్వకుండా, నిర్లక్ష్యానికి తావివ్వకుండా వెతుకుతూ పోతున్నాడు. ఎక్కడా కనపడలేదు. చెరువులు, దుర్గాలు, పుష్కరుణులు, దీర్ఘికలు, పెద్ద పెద్ద నడవలు, పెద్ద పెద్ద దిగుడు బావులు, మరి కోటలు, వనాలు, ఆయన వెతకని తావులంటూ లేదన్నమాట. చెరువులు, దుర్గమ్ములు, నిర్జరులను, నిమ్నగలు, శిఖరసానువులు, పుష్కరుణులు, శిఖరసానువులు, పుష్కరుణులు, దీర్ఘికలు, ధరాధరముల శోధించినావు ధరణిజ కొరకై. ఆయన వెతకని తావంటూ లేదు. హృదయాన్నే విలోకనం చేశాడనమాట. కలయ విరుగుతూ గుండెనే కనులు చేసి ఇంచుకయు వీడకుండా గాలించినాడు. జనని జీవించియున్న నా కంటబడదే, అమ్మవారు బతికుంటే నా కంటబడదా అనే ఆలోచన కూడా అప్పుడప్పుడు స్ఫురిస్తుంది. ఇంత శోధిస్తున్నాను కదా నేను, ఎక్కడని వెతకను, ఇంతకంటే వెతుకుతున్నా ఏమాత్రం అవకాశం లేకుండా అని ఒకనొక నిర్వేద భావం అనడానికి లేదు కానీ ఒక అంత ఆత్మ పరిశీలనలతో ముందుకెళ్తున్నాడు. ఓటమిని ఒప్పుకోవటం లేదు. మనకు అంటున్నారు ఓటమి అనేది సామాన్యంగా ఒప్పుకోరు. ఒకే ఒకడు అసహాయ సూర్యుడు అనమాట. మామూలుగా చెప్తుంటారనమాట, క్రియాసిద్ధి సత్వే భవతి నోపకరణేన. ఆయుధాలు లేవు, సహాయకులు ఎవరు లేరు, అసహాయ సూర్యుడు, ఒంటరి వీరుడు ఒకే ఒక్కడు ముందుకెళ్తున్నాడు. క్రియాసిద్ధి సత్వే భవతి నోపకరణేన. ఆ సంకల్పం గట్టిగా ఉంటే క్రియ సిద్ధిస్తుంది, అనుకున్న లక్ష్యం నెరవేరుతుంది అనే ఒక మహదాశయంతో, ఒక పరిపూర్ణమైనటువంటి సమగ్రమైనటువంటి మనస్థితితో, సమతోల శర్వుని సమత్వ స్థితి. ఆదిశంకర నిర్వాణ షట్కంలో చెప్తాడనమాట. నిర్వికల్పో నిరాకార రూపో. అలా నిర్వికారంగా స్వామి ముందుకు కదులుతున్న సందర్భంలో అనుకుంటున్నాడు, వెదకితి తల్లి జానకిని వేయి విధమ్ముల లంకలోన, నా హృదయ విలోకనమ్ము మహిస్థలి నెల్లడ విస్తరించినన్ సదమలగాత్తి రామసతి జాడను కననటంచు వేదనన్ ఎద కనుమన్ అడంచి నిసినెంతటి దుఃఖము నిసినెంతటి ఖేదము సైచినాడవో, నిసి ఎంతటి వేదన, నిసి ఆ రాత్రిపూట ఎంత బాధపడ్డాడు. ఎక్కడ నేను హృదయ విలోకము నమ్మును మహిస్తరి నెల్లడా, గుండెనే కనులు చేశాను, గుండెనే కనులు చేసి కలయ తిరుగుతున్నాను. మామూలు చూడడం వేరే. మామూలుగా అంటుంటామన్నమాట, ఇవాళ మనస్సు కంటే హృదయం ముందుకు వెళ్ళాలి, కానీ హృదయం కంటే మనస్సు, మెదడు ఇది ముందుకు పోతుంది. మోడర్న్ మ్యాన్ ఈజ్ అలౌవింగ్ ది బ్రెయిన్ టు ఫంక్షన్ మోర్ ర్యాపిడ్లీ దెన్ ది హార్ట్ అని ఒక లోకోక్తి ఉంది ఆంగ్లంలో. కానీ హనుమంత స్వామి దానికి భిన్నంగా బాహ్యమైన చక్షువులు కళ్ళతో కాదు వెతుకుతున్నది, హృదయంతో, గుండెతో వెతుకుతున్నాడు. హృదయ విలోకనమ్ము మహిస్తరి నెల్లడ విస్తరించిన, నాకు ఎక్కడా కనపడటం లేదే,
ఏమిటి దీనికి ఎక్కడ మరేమో తానేమో అక్కడ సచివులకు ఆ సముద్రపు ఒడ్డున వాళ్ళకు ధైర్యం చెప్పొచ్చినాడు. వాళ్ళలో ఉత్సాహం నింపి వచ్చినాడు. అహం ద్రక్షామి, అహం రిచ్చామి వైదేహిం, మీరు భయపడకండి అని చెప్పొచ్చినాడు కదా. మరి అవన్నీ గుర్తుకొస్తున్నాయి స్వామికి. మరి వెనక్కి ఎలా వెళ్ళగలను నేను? ఈ అమ్మవారు లేడనే విషయం నేను వాళ్ళకి ఎలా చెప్పగలను అనే ఒక అంతర్మథనలో కొట్టుమిటుతాడు స్వామి అంతరంగం. చాలా ఆ అంతరంగంలోని అనుకంప, ఆ రసార్ద్రత, మనకు ఆ రసధ్వని అంటారు కదా, ఆ రసయోగం మనలో సిద్ధింపజేస్తున్నాడు మహానుభావుడు. అలా ఆర్తితో వెతుకుతున్న క్షణంలో ఆయనకు అప్పుడేమో నేను చెప్పొచ్చినాను. ఆ సచివులు సముద్రపు పొడ్డున సంపాతి ధైర్యం చెప్పిన తర్వాత సముద్రాన్ని దాటండి అంటే మొదట తన పాటికి తాను మౌనంగా ఉండిపోతాడు. జాంబవంతుడు వచ్చి ఆయన శాపం గురించి చెప్పి ఆయనలో నిద్రాణమైన శక్తిని మేల్కొల్పుతాడు. అప్పుడు విజృంభించి నేను లేచి చెప్పినప్పుడు మొట్టమొదటి మాట, అహం ద్రక్ష్యామి వైదేహీం ప్రమధ్వద్వం ప్లవంగమాహ, మీరు సంతోషపడుదురు కానీ నేను తప్పకుండా వెతికి తీరుతాను. లంకాం వాపి సముక్షిప్య గచ్చేయమితి మే మతి, లంకనే తీసుకురాగలిగినటువంటి శక్తి నాకుంది. మీరేమాత్రం దిగులు పడద్దండి, నిరుత్సాహపడద్దండి. ఎందుకు ఆ మాట అక్కడ చెప్పాల్సి వచ్చింది స్వామి? సముద్ర పొడ్డున సముద్ర లంఘనం ప్రారంభం కాకముందే వాళ్ళందరూ చాలా నిరుత్సాహంగా ఆత్మ త్యాగానికి పాల్పడే స్థితిలో ఉన్నారు. ఒకవేళ తన రాక కొంచెం కించిత్ ఆలస్యమైనప్పటికీ అక్కడ ఏం పరిస్థితి ఉంటుందో అదే ఉద్దేశంతో ధైర్యం చెప్పి వస్తాడనమాట. అంటే ఇవి ప్రగల్భాల కింద తీసుకోక్కర్లేదు. ఏమంటాడు? మారుతస్య సమో వేగే గరుడస్య సమో జవే, గరుడినంతటి శక్తితో గాలి అంత వేగంతో నేను వెళ్ళి రాగలను. మీరు అంటున్నారు శతయోజనాల సముద్రం అనేది, 100 యోజనాల సముద్రాన్ని అవతలకి లంఘించాలని. ఒకరొకరు 10 యోజనాలు పోగలము, 20 యోజనాలు పోగలము అంటుంటారు. అంగదుడేమో నేను వెళ్ళగలను, మరి తిరిగి రాలేను అని చెప్తూ తన శక్తి సామర్థ్యాలను వాళ్ళు బేరీజు వేసుకున్న సందర్భంలో ఒక్క 100 యోజనాలు ఏమిటి, ఆయుతం యోజనానాంతు గమిష్యామీతి మే మతి, ఇలాంటి యోజనాలు లెక్కలేనన్ని వేలకు వేల లక్షలాది యోజనాలైనా కూడా నేను దాటి రాగలను, మీరేం ధైర్యపడకండి, లంకనే పెళ్ళగించి తీసుకురాగలను, అది నా ధైర్యము, అది నా ఆత్మవిశ్వాసం అని వాళ్లకు ధైర్యం చెప్పి హనుమంతుడు సముద్రాన్ని దంకించి అవతలికి త్రికూట పర్వతంలో దిగి తన రూపం మార్చుకొని చిన్ని పిల్లి ప్రమాణంలో ఆ రాత్రి వేళే అనుకూలమైన సమయం అనుకొని వెతుకుతున్నాడు. వెతుకుతున్న సందర్భంలో ఇన్ని ఆలోచనలు చుట్టుముడుతున్నాయి ఆయనలో. చుట్టుముడుతున్నప్పుడు సహజంగానే మరి ఏమని సమాధానం చెప్పాలి? శ్రీరామచంద్రమూర్తికి తను తిరిగి వెళ్ళి ఎలా అంతకంటే ముందు సచివులు ఉన్నారు అక్కడ, మంత్రులు సముద్రం ఒడ్డున 1000 కళ్ళతో ఎదురు చూస్తుంటారు నా రాక కోసం. నేను ఇక్కడ నా శక్తివంతులు లేకుండా ప్రయత్నం చేస్తున్నాను, జనని జీవించియున్న నా కంటబడదే, ఒకవేళ అమ్మ బతికి ఉంటే నా కంటబడదా అనే ఒక ఆలోచన వస్తుంది వెంటనే. ఇంకా ఇటువంటి ఆలోచనలు సహజంగా తర్కానికి సంబంధించిన ఆలోచన. మనం చూడండి, సీతమ్మ ఎలా వచ్చింది? సీతమ్మను ఎలా అపహరించుకొచ్చాడు వాడు? సముద్రము బలవంతంగా లాక్కుంది. మరి ఆ బలవంతంగా రథం మీద ఎక్కించుకొని, సరే తొడ మీద కూర్చోబెట్టుకొని బలవంతంగా పట్టుకొని వాయువేగంతో, చాలా ఉద్ధృతమైనటువంటి వేగంతో సముద్రాన్ని లంఘించి వస్తున్నాడు. ఆ వేగంలో ఏమైనా అమ్మ కింద పడిపోయిందో ఏమో. మరి అట్లా కింద పడిపోయి సముద్రంలో పాలైంటే నా శ్రమంతా వృథా అవుతుంది కదా అని మరోవైపు ఆలోచిస్తున్నాడు అనమాట. సీత త్రిలోకపావని అచేతనయై దశకంఠు చేతిలో యతన పొందలేక, అడియాసల దుఃఖము తాళలేక, కమాతురుడైన రావణుని కందక ప్రాణము వీడెనో కదా. మాత గతించియుండునను మాటను రామునికెట్టు చేర్తును? ఆ మాత గతించి ఉండొచ్చు కదా, అమ్మ చనిపోయి ఉండొచ్చు కదా. మరి చనిపోయి ఉంటుంది, అమ్మ గతించిపోయి ఉంటుంది అనే మాటను రామునికి ఎలా చేరుస్తాను? రావణాసురుడు వస్తున్నటువంటి ఆ సముద్రం మీద లంఘిస్తూ వస్తున్నటువంటి ఆ వేగాతి వేగానికి, ఆ వేగ వృద్ధికి జారిపడిపోయి ఉండొచ్చు సహజంగానే సముద్రంలోకి. అలా కూడా అమ్మ అంతమైపోయి ఉండొచ్చు. లేదా కామాతురుడైన వాడు కామాంధుడు, వాని చేతికి అందకుండా, సాధ్వీమని కదా, త్రిలోక పావని కదా, వానికి అందకుండా మరి తనువు సాధించిందేమో, ఆత్మాహుతి చేసుకుందో ఏమో అనే ఆలోచన కూడా హనుమంత స్వామి చేస్తూ ఉన్నాడు. అంతేకాదు ఇంకా ఏమనుకుంటున్నాడు? ఒకవేళ సీతమ్మ తల్లి కనుక ఈ ప్రాంతంలో ఎక్కడైనా ఉంటే తప్పకుండా తన కంట పడి తీరాలి, అది ఒక్కటి. లేదా ఆత్మహత్య చేసుకొని ఉండాలి, లేదా అమ్మవారు సముద్రంలోనైనా పడిపోయి ఉండాలి.
మరి ఈ మాట నేను తిరిగి వెళ్ళి చెప్పితే సచివులు ఎలా భరిస్తారు అని ఆలోచిస్తూ ఒక్క క్షణం, ఒకే ఒక్క క్షణం, ఇందరికి హాని కలిగించు పలువురికి హాని కలిగించు బ్రతుకు కన్నా ప్రాణములు మీడుటు చితమ్ము పలు విధాల అరణి మండించి ఆ పవిత్ర అగ్ని దూరి దేహబంధమ్ము తెంచెద దేహమునకు. నేను కూడా దేహత్యాగం చేసేస్తాను పోని. నేను ఎలా వెళ్ళగలను? వెళ్ళలేను. ఎలా తిరిగి వెళ్ళలేను? ఏ నోటితో వెళ్ళి రాముని చెప్పగలను? నేను చెప్తే అమ్మవారు లేదని అక్కడ పరిస్థితులు ఏమిటి అనే ఆలోచనలు కొనసాగుతున్నాయి. ఈ ఆలోచన కొనసాగుతున్నటువంటి ఆ సరళిలో స్వామి అంతరంగం మనకి ఇంకా ప్రస్ఫుటమవుతూ ఉంది. మున్ముందు ఇంకా కాస్త ప్రస్ఫుటమవుతుంది వచ్చే భాగాల్లో. ఈ విరామంలో కాస్త మనం వ్యవధి తీసుకొని ఇక్కడ మనము స్వస్తి చెప్పే లోపల యథాపూర్వంగా హనుమంత స్వామిని ఒక ప్రార్థన చేద్దాం. మంటలలో లంకను ముక్కంటి వలె కాల్చినావు, కలిలో ఇలలో ఒంటితల రావణాసుల కంటక దురితాలినిప్పుడు కాల్చుము హనుమా.